ఒక ఫిల్మ్ తీయాలనుకోండి, ప్రతి ఒక్క క్యారెక్టర్ క్రియేట్ చేసిన తర్వాత అంటే షూట్ చేసిన తర్వాత ఆ వీడియోకి ప్రతి ఒక్క క్యారెక్టర్కి డబ్బింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. వాయిస్ అనమాట. డబ్బింగ్ వాయిస్ కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ఆ వీడియో క్వాలిటీ వస్తుంది. సో ఆ వీడియోకి ఈ డబ్బింగ్ వాయిస్కి సింక్ చేస్తారనమాట. అప్పుడే అవుట్పుట్ అయితే క్లియర్గా అయితే వస్తుంది అనమాట. అలాగే మనం వేరే లాంగ్వేజ్లో ఉన్న ఏదైనా మూవీ కానీ ఇంకో లాంగ్వేజ్కి రిలీజ్ చేయాలి అనుకుంటే అప్పుడు కూడా డబ్బింగ్ అయితే చేస్తారు. ఎంటైర్ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ని ఇండిపెండెంట్గా వాయిస్ అన్నది డబ్బింగ్ అయితే చేస్తారనమాట. అప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్ మూవీ తీసుకొని తెలుగులోకి డబ్బింగ్ చెప్పేటప్పుడు, అలాగే తమిళ మూవీని తెలుగులోకి, తెలుగు మూవీని హిందీలోకి అలా డబ్బింగ్ చెప్పేటప్పుడు సేమ్ ఆ మూవీ చూస్తూ ఆ క్యారెక్టర్స్కి తగ్గట్టుగా వాయిస్ అనమాట వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో డబ్బింగ్ అయితే ఇస్తూ ఉంటారనమాట. సో అలాంటి టెక్నిక్ మనమనమాట. మనకి ఒక తెలుగు ఛానల్ ఉంది, తెలుగు వీడియోలు ఉన్నాయి. సేమ్ వీడియోని మనము ఇంగ్లీష్లో చెప్పాలి అని అనుకుంటే కనుక ఇంగ్లీష్ ఆడియన్స్ కోసం కానీ, లేదంటే తమిళ ఆడియన్స్కి కానీ, హిందీ ఆడియన్స్కి కానీ, ఏ ఇతర లాంగ్వేజెస్లో కానీ మనము వాళ్ళకి చెప్పాలి అనుకుంటే అక్కడ ఒక ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో ఇంగ్లీష్ కంటెంట్ వేయాలి. అప్పుడు ఏంటంటే సేమ్ వీడియోని మళ్ళీ రీషూట్ చేయలేము కాబట్టి సేమ్ వీడియోని మనం డబ్బింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం సినిమా వాళ్ళు అయితే చాలా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ అయితే వాడతారు. మనం అంత ఎక్విప్మెంట్ వాడితే కానీ అవుట్పుట్ మంచిగా అయితే రాదనమాట. సో అలాంటి వాటి కోసం నేను ఈ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఎలా డబ్బింగ్ చెప్పాలి అన్నది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, మీకైతే అర్థమైతే అవుతుంది అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పార్థిస్, మీరు చూస్తుంది కలమట ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గూగుల్ సెర్చ్లో dubverse.ai అని సెర్చ్ చేయండి. ఇక్కడున్న ఈ ఫస్ట్ లింకు క్లిక్ చేయండి. మీకు వెబ్సైట్ ఈ విధంగా అయితే ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ చూడండి, తెలుగు, హిందీ, డిఫరెంట్ అన్ని లాంగ్వేజెస్లో అయితే ఇక్కడైతే మనం వర్క్ అయితే చేయొచ్చు. ఎర్న్ 20% కమిషన్ విత్ డబ్వర్స్ అన్నాడు. ఎలా అంటే అఫిలియేట్ మార్కెట్ చేసి మీరైతే 20% మీరైతే ఎర్న్ కూడా చేయొచ్చు. గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేసి అయినా మనము సైన్ అప్ అయితే చేయొచ్చు. ఇక్కడైనా చేయొచ్చు అనమాట. ట్రై నౌ అనే బటన్ మీద క్లిక్ చేసి మీరు సైన్ అప్ చేయొచ్చు. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. మనకి ఈ విధంగా ఫామ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీరు 2 వేస్లో మీరైతే సైన్ అప్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఈమెయిల్ ఐడి ఉంటే డీటెయిల్స్ ఎంటర్ చేసేసి మీరు సైన్ అప్ అవ్వచ్చు. లేదంటే కంటిన్యూ విత్ గూగుల్ అకౌంట్ జీమెయిల్ ఉంటే కనుక మీరు దాని నుంచి చేసుకోవచ్చు. నేను జీమెయిల్తో చేస్తున్నాను. ఇక్కడ ఈమెయిల్ సెలెక్ట్ చేసుకోండి. సైన్ అప్ అయితే అయిపోయిందనమాట. ఈ విధంగా మనకి ఓపెన్ అయితే అయింది. ఇక్కడ గెట్ డబ్బింగ్ అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఈ వీడియో తీసుకుంటున్నాను. ఈ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పార్వతీశం. డిస్నీకి సంబంధించిన ఒలీ జాన్సన్ అండ్ ఫ్రాంక్ థామస్ అనే ఈ వీడియోని నేనైతే యూఆర్ఎల్ కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని దీంట్లోకి వస్తాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే పేస్ట్ అయితే చేస్తాను అనమాట. పేస్ట్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. లాంగ్వేజెస్ అయితే ఎలా ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఇంగ్లీష్ అని పెట్టుకోండి. ఇంగ్లీష్ అని పెట్టుకొని చూస్ స్పీకర్స్ అని పెట్టండి. ఇక్కడ మనకేంటంటే కిందకు వస్తే కనుక ఇక్కడ
ఇది ఒకసారి క్లిక్ చేసి చూడండి. Hi, my name is Michael Amin. ఓకే, నేను దాన్ని ఇంగ్లీష్లోకి మారుస్తాను. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. లెట్స్ డబ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడైతే డబ్బింగ్ అయితే స్టార్ట్ అయితే అయిందనమాట. కాసేపు వెయిట్ చేసి చూద్దాం అవుట్పుట్ కోసం. ఓకే, ఇక్కడైతే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇక్కడ ఏమైనా మీరు ఎడిట్ చేయాలంటే చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసేసి నేను ఇక్కడున్న ఏవైనా వర్షన్స్లో మీరు చేసుకోవచ్చు. నేను MP4 మీద డౌన్లోడ్ చేసుకుంటున్నాను. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకి ఓపెన్ అయితే అయింది. ఒకసారి చెక్ చేసి చూద్దాం. Hi friends, my name is Parvathism. In 1981, two animators named Ollie Johnson and Frank Thomas. ఇదిగో ఈ విధంగా మనం ఏంటంటే మన వీడియోని డబ్ చేసి వేరే లాంగ్వేజ్లోకి అయితే మార్చగలిగామన్నమాట. ఈ విధంగా మనము ఏదైనా వీడియోని ట్రాన్స్లేషన్ అయితే చేయొచ్చు అనమాట, డబ్ చేయొచ్చు ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. మళ్ళీ కంటెంట్ ఉన్న కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.